హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ నో మ్యాథ్స్ టు ఎస్ మ్యాథ్స్. ఈ ఛానల్ స్పెషల్గా ఎవరి కోసము అంటే 6th to 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే మ్యాథ్స్ సబ్జెక్ట్ చూస్తే అమ్మో మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం అని భయపడుతూ ఉంటారో, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మీద అండర్స్టాండింగ్ లేకుండా ఉంటారో, మ్యాథ్స్లో మేము చాలా డల్ అని వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్లో 6th to 10th క్లాస్లో ఉండే మ్యాథ్స్ చాప్టర్స్ సిలబస్ ఏమైనా కానివ్వండి, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ ఇలా ఏమైనా ఉండనియండి, అందులో ఉండే చాప్టర్స్ వాటిలో ఉండే కాన్సెప్ట్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో అంటే సిబిఎస్ఈ, స్టేట్, ఐసిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయితే మినిమం పాస్ గ్యారంటీనో ఆ చాప్టర్స్ కాన్సెప్ట్స్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మా ఈ వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే తప్పకుండా మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మీద క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చి ఎస్ ఐ కెన్, నేను మ్యాథ్స్ చేయగలను అనే హోప్ వచ్చి 100% మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోగలుగుతారు. సో ఇవాళ మన క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే సిబిఎస్ఈ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాస్ అవ్వాలి అంటే ఏ చాప్టర్స్ మీరు థరోగా ఉండాలి, అంటే ఏ చాప్టర్స్ చేస్తే మీకు కంపల్సరీ పాస్ మార్క్స్, మినిమం పాస్ మార్క్స్ గ్యారంటీ వస్తాయో ఆ చాప్టర్స్ గురించి తెలుసుకుందాం. సో ఆ చాప్టర్స్ ఏంటి అంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ రియల్ నెంబర్స్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ఈ 5 చాప్టర్స్ కనుక మీరు థరోగా ఉంటే పాస్ మార్క్స్ మీకు గ్యారంటీగా వస్తాయి. అయితే ఏ చాప్టర్ని ప్రిపేర్ అవ్వాలన్నా సరే మీరు ఫస్ట్ ఆ చాప్టర్ని ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే ప్రిపరేషన్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఎలా అంటే ఫస్ట్ పార్ట్లో మీరు కాన్సెప్ట్ ఏంటి, ఆ చాప్టర్లో ఉండే కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఏదైనా ఫార్ములా ఉంటే ఫార్ములాస్ అన్నీ కూడా బైహార్ట్ చేసి బాగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆ చాప్టర్ నుంచి వస్తున్న రిపీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న రిపీటెడ్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ కాదు అదే సమ్స్. నెక్స్ట్ ఆ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్ సమ్స్. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మీరు ఏం చూసుకోవాలి అంటే ఏదైతే మీకు రిపీటెడ్ సమ్స్, ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాటిల్లో ఏ కాన్సెప్ట్స్ అప్లై చేయాలి, ఆ సమ్కి నాకు ఆన్సర్ రావాలి అంటే నేను ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలి అనేది కూడా మీకు చాలా క్లారిటీ ఉండాలి. సో అలా చూసుకుంటే మనకి ఇప్పుడు ఈ రియల్ నెంబర్స్లో ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఈ రియల్ నెంబర్స్లో మీకు ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అంటే రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. సో వీటి గురించి మీకు అంటే అవంటే ఏంటి అనేది ఈ కాన్సెప్ట్స్ మీద బేసిక్గా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి దాని గురించి, ఈ కాన్సెప్ట్స్ గురించి. అప్పుడు ఈ సమ్స్ చేయగలుగుతారు. సో నా మనం ఫస్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్తే ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాను నేను మీకు, రియల్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసుకోవాలని చెప్పాను. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం. అయితే రేషనల్ నెంబర్స్ అంటే ఎవరు అంటే ఈ రేషనల్ నెంబర్స్లో కొన్ని ఇప్పుడు ఏదైతే 1 2 3 0 1 2 3 అట్లా మనకి మామూలు హోల్ నెంబర్స్ ఉంటాయి కదా, కంప్లీట్ నెంబర్స్. సో అట్లాగా ఆ నెంబర్స్ అంటే ఎలా, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్. మైనస్ అంటే ఇంటిజర్స్ అంటే మీకు తెలుసు కదా, కొన్ని పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. నేచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 అండ్ ఇన్ హోల్ నెంబర్స్ అంటే 0 కూడా యాడ్ అవుతుంది. అయితే మనకి ఇవేనా నెంబర్స్, కొన్ని డెసిమల్స్ కూడా ఉంటాయి కదా, డెసిమల్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని డివిజన్స్ చేస్తూ ఉంటాం, మనం ఫ్రాక్షన్స్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ఫ్రాక్షన్స్లో మనకి అన్ని ఫ్రాక్షన్స్ని మనం రేషనల్ నెంబర్స్ అన్నాం. ఒక ఫ్రాక్షన్ కానీ ఒక డివిజన్ కానీ, ఇప్పుడు డివిజన్ చేస్తేనే కదా డెసిమల్ వచ్చేది మనకి. అయితే ఆ డెసిమల్ రావాలంటే ఫస్ట్ మనం ఒక డివిజన్ చేస్తాం, అంటే 1/2 అనో 3/4 అనో అట్లా చేస్తాం కదా. సో అలా చేసి ఒక డివిజను, ఆ డివిజన్ నుంచి వచ్చే ఒక డెసిమల్ మనకి ఎలాంటి ఫామ్లో రాయగలగాలి అంటే దాన్ని మనం p/q ఫామ్లో రాయగలగాలి. p/q అంటే ఏంటి అంటే మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అదొక ఫ్రాక్షన్ ఫామే p/q అంటే న్యూమినేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి. కానీ ఎలా ఉండాలట ఆ ఫ్రాక్షన్కి కొన్ని కండిషన్స్ చెప్తున్నారు వాళ్ళు. ఆ కండిషన్స్ ఏంటి,
క్యూ జీరోకి ఎప్పుడు ఈక్వల్ అవ్వకూడదు. అంటే మీనింగ్ ఏంటి? డినామినేటర్లో జీరో ఉండొద్దు. నెక్స్ట్ పీ అండ్ క్యూ షుడ్ బి కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మీరు ఫ్రాక్షన్స్ చాప్టర్ చేసేటప్పుడు 6th క్లాస్లో 5th క్లాస్లో చెప్పినప్పుడు స్టాండర్డ్ ఫామ్ రాయండి అంటారు. వాట్ డూ యూ మీన్ బై స్టాండర్డ్ ఫామ్? స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? ఏదైతే న్యూమరేటర్ డినామినేటర్ రాస్తున్నారో వాళ్ళు ఆ 2 నెంబర్స్కి ఎక్సెప్ట్ 1 దర్ షుడ్ బి నో కామన్ ఫ్యాక్టర్. అంటే 1 తప్ప ఆ 2 నెంబర్స్ ఇంక వేరే ఏ టేబుల్లోనూ రాకూడదు. అలా ఉంటే వాటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది అని అంటాం కదా. అలా ఉంటే ఆ నెంబర్స్ని ఏమంటారు అంటే కోప్రైమ్స్ అంటారు. అలా ఉంటే ఆ నెంబర్స్ని ఏమంటాము అంటే కోప్రైమ్స్ అంటారు. సో ఇప్పుడు పీ అండ్ క్యూ ఎలా ఉండాలట? మళ్ళీ మనం ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నాం మనం? రేషనల్ నెంబర్స్. అంటే ఈ రేషనల్ నెంబర్స్లో పీ/క్యూ ఫామ్లో అంటే డెసిమల్స్ ఏమైనా కనుక మీకు ఇస్తే అదర్ దాన్ నెంబర్స్, జీరో హోల్ నెంబర్స్ ఇంటిజర్స్ కాకుండా వచ్చే ఏదైనా డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఉంటే అవి ఎలా ఉండాలి అంటేట డినామినేటర్ జీరో అయి ఉండకూడదు. అండ్ పీ అండ్ క్యూ ఇంటిజర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ పీ అండ్ క్యూ కోప్రైమ్స్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకు కొత్తగా ఎంటర్ అవుతున్న వర్డ్ ఏంటి అంటే కోప్రైమ్. సో ఇక్కడ కోప్రైమ్ అంటే ఏంటో చెప్తున్నారు. కోప్రైమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా కొన్ని నెంబర్స్ ఇస్తే అవి ఏ టేబుల్స్లో వస్తాయో రాసుకుంటే అవి వాటిలో ఆ నెంబర్స్ అన్నిటికీ కామన్ ఫ్యాక్టర్స్ అంటే కామన్గా ఏ టేబుల్స్లో వస్తున్నాయో వాటిని కనుక మనం బయటకు తీస్తే అందులో 1 తప్ప ఇంకేం ఉండకూడదు. ఎగ్జాంపుల్ ఎలాగా అంటే 5 తీసుకున్నారనుకోండి, 1 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 10 తీసుకున్నారనుకోండి, 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది. సో 5, 10కి మనకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఎవరయ్యారు? 1 టేబుల్ రెండిట్లోనూ ఉంది, 5 టేబుల్ ఉంది. అంటే 5కి 10కి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? కొన్ని నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరై ఉండాలి? ఓన్లీ 1 ఒక్కరితే ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళతో. ఇప్పుడు 1 కాకుండా 5 కూడా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. కామన్ ఫ్యాక్టర్స్, కామన్ ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. కామన్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ ఓన్లీ 1 అయి ఉండాలి. సో 5 కూడా ఉంది. సో అలా ఇంకొక నెంబర్ కూడా 1 కాకుండా వేరే నెంబర్ వస్తే వాటిని మనం కోప్రైమ్స్ కావు అంటాం. ఒకవేళ 1 ఉంటే వాటిని కోప్రైమ్స్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ డూ యూ మీన్ బై అ రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏమీ లేదు, నాన్ రిపీటింగ్. ఇదేమీ అంత మీకు కాన్సెప్ట్ నాన్ రిపీటింగ్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు 1/3 తీసుకున్నారు అనుకోండి, దాన్ని డివిజన్ చేశారు అనుకోండి, ఏమొస్తుంది మనకి? 0.333 వస్తూ ఉంటుంది, అదే రిపీట్ అవుతూ ఉంటుంది. అదే మనం డివిజన్ మెథడ్లో 8th క్లాస్లో మీరు చేసి ఉంటారు. √5, √2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మనకి ఏమవుతూ ఉంటుంది? √2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 1.414 అని మనకి అట్లా రిపీట్ కాని డెసిమల్స్ అలా వస్తూనే ఉంటాయి. అది ఎప్పటికీ ఎండ్ కాదు, అంటే జీరో రిమైండరు రాదు, ఎండ్ అవ్వదు. అలానే రిపీటింగ్ రావు దీనిలాగా. ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూడండి 3 అని, అట్లా రిపీటింగ్ రావు. అలాంటి డెసిమల్స్ని మనం ఏమంటాం? అలాంటి వాల్యూస్ని అన్నింటినీ ఏమంటారు అంటే ఇర్రేషనల్ నెంబర్స్. అలాంటి నెంబర్స్ని, అలాంటి ఫ్రాక్షన్స్ని కానీ, అలాంటి డివిజన్స్ కానీ, అలాంటి రియల్ నెంబర్స్ని సపోజ్ అంటే √5, √2 ఇలాంటి వాల్యూస్ అన్నింటినీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి మీకు వచ్చే క్వశ్చన్ సమ్స్ ఏమై ఉంటాయి అంటే ఇప్పుడు మనము నెక్స్ట్ అది చూద్దాం.